హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డి వాణి ప్రభ గారు రచించిన మీరే కదండి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ప్రశాంతమైన వాతావరణం, నల్ల జరీచీర మీద బంగారు బుటాల అక్కడక్కడ మెరిసే నక్షత్రాలు. అవేమీ డాబా మీద కూర్చున్న నిర్మల మనసులో చోటు చేసుకోలేదు. నిన్నటి సంఘటన గురించే పదే పదే ఆలోచిస్తోంది నిర్మల. రఘు మనస్తత్వం తను బాగా ఎరిగింది అయినా ఎందుకో మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. నిన్న మధ్యాహ్నం 2 గంటలకి నిర్మల మోకాళ్ళ నొప్పులున్నాయని పడుకుంది. ఆదివారం సెలవు కాబట్టి ఆ వెసులుబాటు. మిగిలిన రోజుల్లో కుదరదు. ఈలోగా రఘు వచ్చాడు. మోకాళ్ళు నొప్పులనగానే పకపకా నవ్వి, మరి రోజు మార్నింగ్ వాక్ చేయమంటే వినవు నువ్వు. 30+ ఆహారం కంటే ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం కోసం శరీరానికి వ్యాయామం అవసరం అన్నాడు. నిర్మల కూడా ఊరుకోకుండా, వ్యాయామం చేసి ఒళ్ళు తగ్గించుకోవడానికి నేనేమన్నా ఖాళీగా కూర్చుంటున్నానా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం కూడా తీరుబడి ఉండదు. మళ్ళీ నాకు వ్యాయామం ఒకటి అంటూ విసుక్కుంది. అసలే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయన్న చిరాకుతో. ఇలా అంటావు కనుకే 40 ఏళ్ల నాకు 30 ఏళ్లని, 30 ఏళ్ల నీకు 40 ఏళ్లని అనుకుంటుంటారు అని గర్వంగా అంటూ టీవీ ఆన్ చేసి రిమోట్తో ఛానల్స్ మార్చసాగాడు. రఘు నిజంగానే స్మార్ట్గా ఉంటాడు. అతనికి వారసత్వంగా వచ్చిన కాయ శరీరం, మంచి రంగు, హెయిర్ స్టైల్తో పాటు ఆరోగ్య ఆహార నియమాలు కూడా పాటిస్తూ మరీ తక్కువ వయసులా కనిపిస్తాడు. ఎవరైనా మీకు 40 ఏళ్లని ఆశ్చర్యపడితే చాలా సరదా పడిపోతాడు, వాళ్ళని అంతలా ఆశ్చర్యపడేలా చేసినందుకు. నిర్మల కూడా ఉద్యోగస్తురాలే. తను మరీ ఉబకాయం కాకపోయినా ఆరోగ్యం గురించి పట్టించుకునేటంత తీరుబాటు లేని మనిషి. పైగా ఉదయమే స్కూలు, పిల్లల బాక్సులు, తనకి రఘుకి అందరికీ అన్నీ సర్దే హడావిడిలో ఉండగా అవేమీ పట్టించుకోకుండా మార్నింగ్ వాక్ పేరుతో 7 గంటల వరకు తిరిగి వస్తాడు రఘు. అందుకనే రఘు మీద మండిపడుతూ ఉంటుంది. రఘు వ్యక్తిగతంగా మంచివాడే కాని వాళ్లతో వీళ్లతో పోల్చి నిర్మలని విసిగిస్తూ ఉంటాడు. 4 రోజుల క్రితం క్రింద వాటాలో శాంతిగారిని చూడు నిర్మల. ఉదయమే స్నానం చేసి సుప్రభాతం చదువుకుంటూ తులసి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తున్నారు చక్కగా. నువ్వెప్పుడు అలా చేయవే అని కోపంగా ప్రశ్నించాడు. శాంతిగారికేంటి, పిల్లలు బెంగళూరులో చదువుకుంటున్నారు. ఆయనకి మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్లోనే భోజనం. ఉదయమే వంట చేయాలన్న సమస్య లేదు. మనకి అలా కాదు, ఒక్క పూట కొంచెం ఆలస్యమైతే అంతా అస్తవ్యస్తమే అంటూ విసుక్కుంది నిర్మల. మడికట్టుకొని ప్రసాదం వండి నైవేద్యం పెట్టడం కంటే గుక్కబెట్టి ఏడ్చే చెంటిబిడ్డ చేతిలో గుప్పెడి పరమాన్నం ముద్ద పెట్టడం ఎక్కువ దైవత్వం అంటుంది నిర్మల. అమ్మో, నీవన్నీ ప్రమాదకరమైన భావాలు, నీదంతా వితండవాదం అంటాడు తాతలు తండ్రుల సంరక్షణలో మడి ఆచారాల మధ్య పెరిగిన రఘు. నిజాన్ని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి అని అతన్ని మధ్యలో ఉడికిస్తూ అంటుంది నిర్మల. క్రింద పిల్లల ట్యూషన్ నుంచి వచ్చేసినట్లున్నారు. పెద్దగా మాటలు వినిపించడంతో క్రిందకి వెళ్ళింది నిర్మల. నిద్రపోయే వరకు ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఆ చిరునవ్వుతోనే నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఉదయం రఘు మార్నింగ్ వాక్ ముగించొచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దగ్గరగా లాగి ఉన్న తలుపులు తోసుకొని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లేసరికి వాతావరణం అంతా విచిత్రంగా తోచింది. పిల్లలిద్దరూ హాయిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు. వంటింట్లో కుక్కర్ కోతలు, కూరగాయల కోతలు, గిన్నెల మోతలు ఏమీ లేవు. ఆశ్చర్యకరమైన నిశ్శబ్దం ఇల్లంతా అలుముకొని ఉంది. అసలు ఇన్ని కోతలకి మోతలకి మూల కారణమైన నిర్మల ఏది? 2 అటాచ్డ్ బాత్రూంలు, క్రింద కుళాయి దగ్గర వెతికాడు. ఎక్కడా లేదు. ఈ రోజు ఆదివారం కాని కాదు కదా అని సందేహంతో క్యాలెండర్ చూశాడు. నమ్మకం కుదరక సెల్ తీసి చూశాడు. మంగళవారం ఉదయం 7:20. సామాన్యంగా ఈ టైంకి పిల్లల్ని కేకలేస్తూ వాళ్ల నోట్లో టిఫిన్ కుక్కుతూ పెద్ద హడావిడి చేస్తూ ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఏమైంది? పైగా సెలవు కూడా కాదు. వాకింగ్ నుంచి రాగానే పడే వేడివేడి కాఫీ పడక బుర్ర వేడెక్కి తలనొప్పి కూడా మొదలైంది. పిల్లల్ని లేపి రెడీ చేద్దామని దుప్పటి లాగి లేపడం మొదలుపెట్టాడు. చిన్నాడు ఎంత లేపినా రబ్బర్ ముద్దలా సాగుతున్నాడు తప్ప మంచం దిగడలేదు. వాడిని నెమ్మదిగా సాగదీసి మంచం మీద నుంచి దింపేసరికి పెద్దాడు, డాడీ నేను టెడ్డీ బొమ్మ గీశాను రండి అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్లాడు. తీరా చూస్తే నేల మీద పేస్ట్ ట్యూబ్ అంతా పిండేసి టెడ్డీ బొమ్మ గీసేశాడు. వాడి వీపు మీద ఒకటి పీకిదామంటే
పొద్దున్నే సంగీత కచేరీ మొదలు పెడతాడేమోనని భయం వేసింది. చిన్నాడి చేత బ్రష్ చేయించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఈలోగా వంటింట్లో చప్పుడు విని గబగబా వచ్చేసరికి నిర్మల కాఫీ కలుపుతుంది. ముదురు నీలం మీద లేత నీలం టాప్తో ప్లెజెంట్ గా కనిపిస్తున్న తనని చూసి ఆశ్చర్యంతో, ప్రొద్దుటే గుడికి వెళ్ళావా? ఏమిటి విశేషం అన్నాడు. గుడి కాదండి, రోజు మార్నింగ్ వాక్కి వెళ్ళమంటున్నారు కదా అని ఇవాళ కొంచెం తొందరగా లేచి 2 కిలోమీటర్లు నడిచి వచ్చాను. ఒళ్లంతా భలే తేలిగ్గా ఉంది అని నవ్వుతూ చెబుతున్న నిర్మలని అయోమయంగా చూస్తూ, నీకు పిల్లలకి స్కూల్ లేదా అన్నాడు రఘు. కాఫీ కలిపి అందిస్తూ, ఎందుకు లేదు, పిల్లల్ని మీరు రెడీ చేసేశారు కదా, నేను స్నానం చేసి వస్తాను అంటూ తువ్వాలు అందుకొని బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకుంది. నేనెక్కడ రెడీ చేశాను అని మనసులో అనుకుంటూ పిల్లలకి వేరే బాత్రూంలో స్నానం చేయించాడు. వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ తన్నుకుంటూ యూనిఫామ్ వేసుకుంటుంటే క్యారేజీల సంగతేమిటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు రఘు. నిర్మల హాయిగా స్నానం చేసొచ్చి పట్టుచీర కట్టుకుని పూజగదిలోకి వెళ్ళింది. ప్రశాంతంగా హనుమాన్ చాలీస చదువుకుంటున్న నిర్మలను చూసి ఇంకా ఆగలేక, పిల్లలకి బాక్స్ సర్దవా, టిఫిన్ ఏది అన్నాడు. నేను సరిగా పూజలవి చెయ్యక పాపం మీకు కలిసి రావటం లేదు కదా, అందుకే ఇంకా నిత్యం పూజ చేసి దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను. నిన్న రాత్రి చపాతీలు మీరు పిల్లలు తినేయండి, మధ్యాహ్నం వాళ్ళ స్కూలు మీ ఆఫీస్ దగ్గర కనుక ఏదైనా తినిపించండి అనేసి మళ్లీ హనుమాన్ చాలీసలో మునిగిపోయింది నిర్మల. ఈ పాటికి వేడివేడి కాఫీ 2వ రౌండ్ తాగుతూ పేపర్ చదువుకునేవాణ్ణి, ఇవాళేంటో అంతా తారుమారైంది అని గొలుక్కుంటూ రెడీ అయి పిల్లల్ని తీసుకుని ఆఫీస్కి వెళ్లిపోయాడు రఘు. ఇంకొక 10 నిమిషాల తర్వాత నిర్మల కూడా బయలుదేరింది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక టీ తాగుతూ నిర్మల, ఉదయం నీరెండలో ప్రశాంతంగా మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందండి, రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ దూరం నడవాలి అని అనుకుంటున్నాను అంది కొంచెం కొంటెగా. రఘు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. మరి పిల్లలు స్కూలు అని సన్నగా గొనిగాడు. కాని నిర్మల వెంటనే అందుకొని, మీరు నాకంటే ముందే వస్తారుగా, కొంచెం రెడీ చేసేయచ్చుగా, టిఫిన్కి బ్రెడ్ జాము తెప్పించేస్తాను అంది అతని మొహంలో ఫీలింగ్స్ ని గమనిస్తూ. వెంటనే రఘు ఇంకా లాభం లేదనుకుని, నిర్మల, నీకు నువ్వు చేసే పనే ఎక్కువ, మార్నింగ్ వాక్ అంత అవసరం లేదనుకుంటాను అన్నాడు ఉదయం సీన్ గుర్తు చేసుకుంటూ. కాని నిర్మల ఊరుకోకుండా, మీరే కదండి ఈ వయసులో ఆహారం కంటే ఆరోగ్యం ముఖ్యమన్నారు, అందుకే అంత కష్టపడి ఉదయమే లేచి వెళ్లాలనుకుంటున్నాను. పైగా కాస్త పూజా భక్తి కూడా ఉండాలి కదండి, ఎంతసేపు వండుకున్నామా తిన్నామా పడుకున్నామా అని ఒకటే రొటీన్, కాస్త పూజ భక్తి కూడా ఉండాలి కదా అంటే కక్కలేక మింగలేక అవునన్నట్లు తలాడించాడు రఘు. అతని అవస్థ చూసి మనసులోనే నవ్వుకుంటూ టీ కప్పులు తీసుకుని లోపలికి వెళ్లిపోయింది నిర్మల. అలా ఒక వారం రోజులు నిర్మల మార్నింగ్ వాక్కి వెళ్లి వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేయడం రఘు డ్యూటీ అయింది. వచ్చి కాఫీ తాగి నిత్యం ధూపదీపార్చనలు స్తోత్ర పారాయణాలతో ఇల్లంతా హోరెత్తించేయడం నిర్మల పనిలాగా గడిచింది. వెరైటీ టిఫిన్లు క్యారేజీలు లేక పిల్లలు వెర్రిమొహాలేశారు. నిర్మలనేమి అనలేక రఘు బిక్కమొహం వేశాడు. చివరికి ఆదివారం కొంచెం తీరిగ్గా ధైర్యం తెచ్చుకొని, నిర్మల, కాస్తంత ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలోయ్, పిల్లలకి తిండి తిప్పలు లేకుండా నీకు ఈ మార్నింగ్ వాక్లు పూజా పునస్కారాలు అవసరమంటావా అన్నాడు కాస్త విసురుగా. నిర్మలకి అతనికి విషయం అర్థమైనందుకు చాలా నవ్వొచ్చేసింది. అనుభవంలోకి వస్తే కాని ఏది నిజమో తెలియదు అనుకుంటూ నవ్వు కళ్లతో అమాయకంగా అతని మొహంలోకి చూస్తూ, మీరే కదండి కిందింట్లో శాంతి అంటూ ఏదో అనబోయింది. ఇంతలోనే, నువ్వు ఊరికే నటించుకు మహాతల్లి, వీళ్ళకి ఒళ్ళు రుద్ది స్నానాలు చేయించలేక నేను చస్తున్నాను, పొరపాటున అన్నానులే, మార్నింగ్ వాక్ చెయ్యమని, నన్ను వదిలే అని 2 చేతులు జోడించాడు. అలా రండి దారికి. ఒక్క వారం రోజుల్లో విషయం సెటిల్ అయింది. నేనేదో తీరుబడిగా కూర్చున్నట్లు నన్ను వెటకారం చేయడం కాదు, చెయ్యకపోతే తప్ప నేను చేసే పనేంటో మీకు తెలియదు. నిజానికి ఇంటి కోసం, పిల్లల కోసం, మీకోసం నా ఇష్టాలన్నీ, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేసినా అదే నాకు ఎక్కువ ఆనందం అని మనసులోనే అనుకుంది. పైకి అని బాధ పెట్టడం ఇష్టం లేక. పైకి మాత్రం, మీరు అలా అంటే నేను మాత్రం ఇంకేమంటాను, కాకపోతే ఇక నుంచి పనంతా నా మీద తోసి మీరు పేపర్ చదువుతూ కూర్చుంటే ఊరుకోను. అన్ని పనుల్లో కాస్త సాయం చేయాల్సిందే. పదండి, ఆలుగడ్డలు తరిగేస్తే క్షణంలో వంట చేసేస్తా అంటూ చెంగుదోపి చెంగున గెంతింది వంటింట్లోకి నిర్మల.
వెనకాలే పిల్లలు రఘును. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.